ఓం శాంతి 1/12/1983 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. సుఖము, శాంతి మరియు పవిత్రతలకు చెందిన 3 అధికారాలు. ఈరోజు బాప్దాద అతి స్నేహిలు మరియు చాలా కాలం తర్వాత విడిపోయి ఇప్పుడు కలిసిన ప్రియమైన పిల్లలను చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ అతి స్నేహంతో మిలనమును జరుపుకునేందుకు బాబాను కలవటానికి తమ ఇంటికి చేరుకున్నారు మధుబన్కు. ఈ భూమిని మన ఇల్లు, దాత ఇల్లు అని అంటారు. ఈ మహిమ ఈ స్వీట్ హోమ్దే. స్వీట్ హోమ్లో స్వీట్ పిల్లలతో స్వీటెస్ట్ బాబా మిలనం చేస్తున్నారు. బాప్దాద పిల్లల ప్రతి ఒక్కరి మస్తకంపై ఈరోజు విశేషంగా అధికారమునకు చెందిన 3 రేఖలను చూస్తున్నారు. ప్రతి ఒక్కరి మస్తకంపై 3 రేఖలైతే ఉన్నాయి. ఎందుకంటే అందరూ పిల్లలే. పిల్లలకు అయిన సంబంధంతో అందరూ అధికారులే, కానీ నంబర్ వారుగా ఉన్నారు. కొందరి పిల్లల అదృష్టము సుఖమునకు చెందిన అధికార రేఖ చాలా స్పష్టంగా మరియు లోతుగా ఉంది. ఎన్ని పరిస్థితులు వచ్చినా కానీ దుఃఖపు అలను ఉత్పన్నం చేసే అల కానివ్వండి, కానీ దుఃఖము అన్న మాటను గురించి అవిద్యులు అంటే ఏమీ తెలియనటువంటి వారు దుఃఖ పరిస్థితులను సుఖసాగరుడి ద్వారా మీకు ప్రాప్తించిన అధికారము ద్వారా దుఃఖ పరిస్థితులలో కూడా వాహ్ మీఠా డ్రామా వాహ్ ప్రతి ఒక్క పాత్రధారి పాత్ర ఈ జ్ఞాన ప్రకాశము ద్వారా అధికారపు సంతోషము ద్వారా దుఃఖాన్ని సుఖంలోకి పరివర్తన చేస్తారు. అధికారము ద్వారా దుఃఖము అనే అంధకారమును పరివర్తన చేసి మాస్టర్ సుఖదాతలుగా అయ్యి స్వయం అయితే సుఖపు ఊయలలో ఊగుతూనే ఉంటారు, కానీ ఇతరులకు కూడా సుఖపు వైబ్రేషన్లను ఇచ్చేందుకు నిమిత్తులుగా అవుతారు. ఇటువంటి సుఖపు అధికారం యొక్క రేఖ స్పష్టంగా మరియు గాఢంగా ఉంది. దీనిని ఎవ్వరూ తొలగించలేరు. తొలగించేవారు మారాలి, కానీ గీత మారదు. మాస్టర్ సుఖదాత నుండి దోసిట నిండుగా సుఖాన్ని తీసుకోండి. ఇటువంటి రేఖ కలవారిని కూడా చూశారు. వీరినే నంబర్ 1 భాగ్యవంతులు అని అంటారు. 1కు గుర్తు విన్, విజయం అని వినిపించాం కదా. రెండవ రేఖ శాంతి. మీరందరూ శాంతిని స్వధర్మంగా భావిస్తారు కదా. దీనిని అందరికీ తెలియజేస్తూ ఉంటారు కదా. ధర్మం గురించి ఏ గాయనం ఉంది? ధరిత్రిని వదులు, కానీ ధర్మాన్ని వదలకు. తల తెగినా కానీ ధర్మం పోకూడదు. కనుక సుఖశాంతుల వారసత్వానికి అధికారులు ఎప్పుడూ శాంతిని వదలలేరు. ఇలా అశాంతిని శాంతిగా చేసేవారు, సదా శాంతి కిరణాలను స్వయం ద్వారా ఇతరులకు ఇచ్చేవారు ఏమి జరిగినా కానీ శాంతి యొక్క ధర్మాన్ని, శాంతి యొక్క అధికారాన్ని వదలలేరు. వీరినే రెండవ అధికార రేఖలో నంబర్ 1 అని అంటారు. మూడవది ప్యూరిటీ, పవిత్రత యొక్క అధికార రేఖ. పిల్లలందరూ పవిత్ర ఆత్మలే అయినా కూడా నంబర్ 1 అధికారమునకు భాగ్యవంతులైన పిల్లలు ఎవరు? వీరి నడవడిక ద్వారా, ముఖము ద్వారా పవిత్రత యొక్క పర్సనాలిటీ మరియు రాయల్టీ యొక్క అనుభవం ఉండాలి. లౌకిక జీవితంలో లౌకికత కలవారి పర్సనాలిటీ, మరి వారిలో కూడా రాయల్టీ కనబడుతుంది, పర్సనాలిటీ కనబడుతుంది, కానీ అధికారానికి చెందిన భాగ్యవంతులైన పిల్లలలో పవిత్రతకు చెందిన, పవిత్రతతో కూడిన అలౌకిక పర్సనాలిటీ మరియు రాయల్టీ కనిపిస్తుంది. పవిత్రతకు చెందిన నంబర్ 1 భాగ్య రేఖ అని దీనిని అంటారు. ఈరోజు పిల్లలందరి ఈ అధికార రేఖను చూస్తున్నారు. మీరందరూ కూడా మీ 3 రేఖలను చూస్తున్నారు కదా. 3 అధికారాలను ప్రాప్తి చేసుకున్నామా అని పరిశీలించుకోండి. పూర్తి అధికారాన్ని తీసుకున్నారా, లేక పర్సెంటేజ్లో తీసుకున్నారా? ఒకవేళ సంగమ యుగంలో కూడా పర్సెంటేజ్లో ఉన్నట్టయితే మొత్తము కల్పమంతా పర్సెంటేజ్లోనే ఉండిపోతారు.
పూజ్య పదవిలో కూడా పర్సెంటేజ్ శాతం ఉంటుంది. పూర్తి పూజ జరగదు ద్వాపర యుగం నుండి. మరియు ప్రాలబ్ధంలో కూడా ప్రాప్తులలో కూడా పర్సెంటేజ్ ఉండిపోతుంది. అచ్చా, ఈరోజు మెజారిటీ క్రొత్త వారైన పాత పిల్లలు వచ్చారు. క్రొత్త పిల్లలు అనండి, లేక కల్పపు అధికారి పిల్లలు అనండి. తమ అధికారమును తీసుకునేందుకు మరలా తమ స్థానానికి చేరుకున్నారు. అందరికంటే ఎక్కువ సంతోషం ఎవరికి ఉంది? నాకే ఉంది అని ప్రతి ఒక్కరూ భావిస్తారు. అలానే భావిస్తారా, లేక కొందరికి తక్కువ కొందరికి ఎక్కువగా ఉందా? అధికారి పిల్లలకు విశేష మిలనం యొక్క అధికారమునిచ్చేందుకు బాప్దాదా కూడా రావాల్సి ఉంటుంది. బాబాకు పిల్లలపై ఎక్కువ స్నేహం ఉందా, లేక పిల్లలకు బాబాపై ఎక్కువ స్నేహం ఉందా? ఎడతెగని స్నేహం ఎవరికి ఉంది? బాప్దాదా అయితే పిల్లలను తనకంటే ముందు ఉంచుతారు. ముందు పిల్లలు. ఒకవేళ పిల్లలు స్మృతి చేయనట్టయితే లేక ప్రేమించినట్లయితే బాబా ఎవరికి రెస్పాండ్ ఇస్తారు? కనుక ముందు పిల్లలు, వెనుక బాబా. ఎల్లప్పుడూ పిల్లలను ముందుకు నడిపించాల్సి ఉంటుంది. బాబా వెనుక నడుస్తారు. కనుక బాప్దాదా కూడా అటువంటి పిల్లలను చూస్తూ చాలా సంతోషిస్తారు. ఎడతెగని స్నేహము, ప్రేమలో ఇమిడిపోయిన పిల్లలు కూడా ఉన్నారు. ఇటువంటి పిల్లల మాల కూడా ఉంది. భారతదేశంలో కానీ లేక విదేశంలో కానీ రెండు వైపులా ఎటువంటి పిల్లలు ఉన్నారు అంటే వారికి బాబా మరియు సేవ తప్ప మరి ఏది గుర్తు ఉండదు. జగదీష్ భాయ్తో మీరు అటువంటి పిల్లలను చూశారు కదా, బాగా తిరిగారు కదా. సాకార బాబా ద్వారా ఇవ్వబడిన వరదానమును సాకారంలోకి తీసుకొచ్చారు. సఫలతను జన్మసిద్ధ అధికారికంగా అనుభవం చేశారు. అన్ని సఫలతలలోకి విశేష సఫలత యొక్క గుర్తు ఏది? శ్రేష్ఠ సఫలత బాప్దాదా కనిపించాలి. మీలో బాబా కనిపించాలి. ఇదే శ్రేష్ఠ సఫలత. ఇదే ప్రత్యక్షతకు సాధనం. ఎవరైతే సేవకు బయటకు వెళ్ళారో వారు విశేషంగా బాబా సమాన స్థితిని అనుభూతి చేయించటమే సఫలతకు గుర్తు. ఇదే సఫలతకు గుర్తు అంటే భవిష్యత్తులో ఇదే శబ్దం నలువైపులా వ్యాపిస్తూ ఉంటుంది. ధైర్యం పిల్లలదైతే బాబా సహాయము తప్పకుండా ఉంటుంది. చేయించేవారు చేయించుకుంటారు. అచ్చా, ఇటువంటి సదా సంపూర్ణ భాగ్యవంతులకు, సంపన్న అధికారమును పొందే అధికారులకు, సదా బాబా మరియు స్వయం యొక్క కంబైన్డ్ రూపంలో ఉండే వారికి, స్నేహ సాగరంలో సదా మునిగి ఉండే లక్కీ మరియు లవ్లీ పిల్లలకు, భాగ్య విధాత వరదాత యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. జగదీష్ పై విదేశీ యాత్ర సమాచారాన్ని బాప్దాదాకు తెలియజేశారు. మరియు పేరు సహితంగా సోదరి సోదరులందరి స్మృతులను బాబాకి ఇచ్చారు. అందరి స్నేహ సమాచారాలైతే బాప్దాదా వద్దకు చేరుకుంటూనే ఉంటాయి. మరియు ఇప్పుడు కూడా చేరుకున్నాయి. విదేశాలలో నలువైపులా ఉన్న పిల్లలందరికీ విశేషంగా ఒక విషయంలో అభినందనలను కూడా ఇస్తారు. ఏ విషయంలో? సంస్కారాలు, భాష, జీవన పద్ధతి అన్నింటినీ పరివర్తన చేసుకోవడంలో మెజారిటీ వారు చాలా తీవ్ర పురుషార్థులుగా అయ్యారు. ఏదో ఒక క్రొత్త ప్రపంచంలోకి వచ్చినట్లుగా. ఇలా నూతన ఆచార వ్యవహారాలు, క్రొత్త సంబంధాలు అయినా కూడా స్వయాన్ని సదా కల్పపూర్వపు పాత అధికారి ఆత్మలుగా భావించి నడుస్తున్నారు. కనుక స్వయాన్ని పరివర్తన చేసుకునే విశేషతకు విశేష అభినందనలు. బాప్దాదాను ఎంత ప్రేమగా గుర్తు చేస్తారు. అవి బాప్దాదా వద్దకు ఎల్లప్పుడూ చేరుకుంటాయి. స్వయాన్ని మర్చిపోయి బాబానే ఎల్లప్పుడూ ప్రతి విషయంలో గుర్తు చేస్తారు. అంటే గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఈ పరివర్తన విశేషమైనది మరియు ఈ ప్రేమ అధికారంతో నడుస్తున్నారు. ఈ ప్రేమయే పాలన చేస్తూ ఉంది. సూక్ష్మ ప్రేమ యొక్క పాలనయే ముందుకు నడిపిస్తూ ఉంది. అచ్చా, ఎవరైతే బాబాకు ప్రియ స్మృతులను ఇచ్చారో వారందరికీ ప్రేమ సాగరుడైన బాబా నుండి ప్రేమతో కూడిన ఉడి ఎల్లప్పుడూ పూర్తిగా నిండిపోయేటట్టుగా ప్రియ స్మృతులు. భారత్వాసి పిల్లలు కూడా తక్కువైన వారు కారు. భారతదేశ భాగ్యాన్ని అయితే విదేశం వారు ఎప్పుడూ పాడుతూ సంతోషపడిపోతారు.
భారతవాసులు మేల్కొన్నారు. అప్పుడు విదేశంలోని వారు మేల్కొన్నారు. మేల్కొల్పే వారైతే భారతవాసులే. ఒకవేళ విదేశంలో కూడా వీరందరూ లేనట్లయితే ఇన్ని విదేశీ సెంటర్లు ఎలా ఉంటాయి? వీరు నిమిత్తం అవ్వడం వలననే నలువైపులా వ్యాపించింది. ఎంతమందితో సెంటర్ తెరుస్తారు? జన్మించిన కొద్ది మంది పెద్దవారై తిరిగి వారు సెంటర్ తెరిచారు. అది కూడా తమ కాళ్లపై తాము నిలబడి, ఎవరిపై ఆధారపడి కాదు. నిమంత్రణ రావాలి అన్న ఈ ఆధారం, మమ్మల్ని ఎవరైనా ఆహ్వానిస్తే వెళ్తాము, ఈ ఆధారం కూడా ఆశించలేదు. స్థూలంగా సూక్ష్మంగా రెండింటిని పెట్టి ధైర్యాన్ని వహించి సెంటర్ను తెరుస్తారు. ఇకపోతే వారి పాలన చేయటం, అదైతే మీ బాధ్యత. ధైర్యాన్ని చూపించడంలో వెనుకగా లేరు. సహాయమును ఇవ్వటము అనేది బాబాతో పాటుగా మీ కార్యం కూడా. జ్ఞాన లోతులను విని సంతోషపడ్డారు. యోగము మరియు ప్రేమ ఆధారంపై నడుస్తున్నారు. కానీ ఇప్పుడు జ్ఞాన లోతులను తెలుసుకున్నారు. ఈ తెలుసుకోవడం అనేది ఇంకా వీరిని సేవకు నిమిత్తులుగా తయారు చేస్తుంది. మైండ్ తయారవ్వాలి. ఇందుకొరకు జ్ఞాన లోతులను తెలుసుకోవాలి. జ్ఞానము మరియు బాబా, ఈ రెండింటి అనుభూతిని ఇప్పించడం. ఈ రిజల్ట్ మంచిగా ఉంది. ఎవరైనా వెళ్తే ఎంత సంతోషపడతారు. ఆకాశం నుండి ఏదో సితార క్రిందకు వచ్చినట్లుగా అనుభూతిని చేస్తారు. దాది గారు మరియు జానకి దాదీలతో ఇద్దరిలో మూడవ మూర్తి దీది ఇమిడి ఉంది. మీ ఇద్దరిలో బాబా సమానంగా ఉండనే ఉన్నారు. తయారవ్వాలి అనేది లేదు, తయారయ్యే ఉన్నారు. ఇటువంటి అనుభవం ఉంటుందా? బాబా బ్రహ్మబాబా ఆధారాన్ని చేసుకొని ఏ విధంగా సేవ చేస్తారో అలా మీరు కూడా బాబాకు మాధ్యంలో వర్తమాన సమయంలో చేయించేవారైన బాబా మాధ్యమం ద్వారా తన కార్యాన్ని చేయిస్తున్నారు. మధ్యవర్తి ద్వారా మీరిద్దరూ విశేష మాధ్యంలో బ్రహ్మ యొక్క ఆకారం ద్వారా మరియు మీ సాకారం ద్వారా కార్యం చేయిస్తూ ఉన్నారు. చాలా చాలా పదమాల కంటే కూడా ఎక్కువగా బాప్దాదా ప్రతి క్షణము గుర్తు చేస్తారు మరియు ప్రేమిస్తారు. అలంకారాలు మీరు, విశేషంగా బాబాకు మరియు మధువనానికి అలంకారాలు మీరు. ప్రతి సమయము మిమ్మల్ని అలాగే చూస్తూ బాప్దాదా హర్షితులవుతారు. అచ్చా, ధర్మనేతల సేవకు ప్లాన్. ధర్మనేతల కొరకైతే విశేష రూపం అవసరం. ఎందుకంటే ధర్మానికి చెందిన విషయాలలో వారు కూడా చాలా తెలివైన వారు, ప్రేమగా వింటారు కూడా. కానీ వారిలో ప్రాక్టికల్ విషయంలో లోటును అనుభవం చేస్తారు. వారు ఇలా సాక్షాత్కారం చేయాలి. ఈరోజు ఏదైతే వినిపించారో మన ఎదురుగా ఉన్నవారు ఎవరో సాధారణ రూపులు కారు అని వారు దానిని ఇలా ప్రాక్టికల్గా అనుభవం చేయాలి. అప్పుడే వారు వంగుతారు. ఆ సాధు సన్యాసులు అనుభవంను చూసి వంగిపోతారు. వాణితో నోటితో చెప్తే వంగరు. మీరు కూడా చాలా మంచి కార్యం చేస్తారు. మీరు కూడా ఆశీర్వాదాలు, మీకు కూడా ఆశీర్వాదాలు లభిస్తూ ఉండాలి అని వారు అంటారు. ఇలా చెప్పి సంతోషపరుస్తారు. కానీ వీరు చాలా విశేషమైన వారు అని వారు భావించాలి. ఎవరిలో ఏ బలహీనత అయితే ఉంటుందో దాని ఆధారంతో వారికి బాణం వేయడం, విజయమును పొందడము అంటే ఇదే. ఎప్పుడైతే తమలోని లోపాలను తెలుసుకున్నారో అప్పుడే దేవతలు విజయాన్ని ప్రాప్తి చేసుకున్నారు అని శాస్త్రాలలో గాయనం ఉంది. ఇది కూడా ఆధ్యాత్మికత విషయం. కనుక ధర్మ నేతలు కూడా తప్పకుండా వస్తారు. కానీ ఏదైనా నవీనతను చూపించినప్పుడే వస్తారు. ఇప్పుడైతే మీ జ్ఞానం బాగుంది అని కేవలం ఇంతవరకే అంటారు. మీరు కూడా మంచి మార్గంలో ఉన్నారు, మేము కూడా మంచి మార్గంలో ఉన్నాము అని అంటారు. కానీ ఇది ఒక్కటే మంచి మార్గము, పరమాత్ముడు చెప్పేటటువంటి మార్గమని వారి నోటి నుండి వెలువడాలి. అనేక మార్గాలు ఉన్నాయి. వాటిలో మీది కూడా ఒక మార్గం అన్న వారి మాట మారిపోవాలి. ఇక్కడ నుండి ముక్తి మరియు జీవన్ముక్తి లభించగలవు, ఇక్కడే లభించగలవు బ్రహ్మకుమారీల దగ్గర అని వారికి ఎప్పుడైతే టచ్ అవుతుందో అప్పుడు వారు వంగుతారు. కనుక ఇప్పుడు ఏదైనా నవీనత కావాలి. ప్రవృత్తిలో చాలా మునిగిపోయి ఉన్నారు. కానీ ప్రవృత్తిలో గృహస్థంలో కూడా ఉండాలి మరియు ప్రవృత్తిలో ఉంటూ కూడా నివృత్తిగా ఉండాలి అని మీరు
ఇతరులకు వినిపిస్తారు కదా. మరి ఈ పాఠాన్ని మీరు రోజు స్వయానికి చదివించుకోండి. ప్రవృత్తి అయితే పెరిగేదే ఉంది, కానీ అందులో ఉంటూనే నివృత్తిగా ఉండడం ఇది అవసరం. ప్రవృత్తి అంటే ఒకటి గృహస్థము, ఇంకొకటి అనేక మంది ఆత్మలు కూడా. ఈ విషయంలో కాస్త అటెన్షన్ పెట్టాలి, మరియు దీనికి అండర్లైన్ చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ వారి వారి సేవలలో బిజీగా అయిపోయారు, అది ప్రవృత్తి అంటే. కానీ బేహద్దు విశ్వ నశ కావాలి. వీటన్నింటినీ సంభాలిస్తూనే బేహద్దు సేవ కొరకు బుద్ధి బిజీ నుండి ఫ్రీగా ఉండాలి. తనువు, మనస్సు, ధనము, బుద్ధి అన్నింటినీ మీ రచనలో ఎక్కువగా పెడుతూ ఉంటారు. సాకార బాబాను చూశారు కదా. వారు కార్య వ్యవహారాలను నడిపిస్తూ కూడా సదా స్వయాన్ని ఫ్రీగా ఉంచుకున్నారు. ఎప్పుడూ బిజీగా ఉండే రూపురేఖలు ముఖంపైకి రాలేదు. బాధ్యత బ్రాహ్మణ పరివారానికి ఉన్నా కానీ బుద్ధిలో ఏముండింది? బేహద్ అనంతమైనటువంటిది. శక్తి ఇవ్వాలి, పాలన చెయ్యాలి, ఆత్మలను మేల్కొల్పాలి, ఇదే తపన, చింత ఉండేది. మరి ఇప్పుడు అది కావాలి, దాని లోటు ఉంది. అనన్యులైన పిల్లలను కలిసి అటువంటి వాతావరణాన్ని తయారు చేయాలి. ప్రతి ఒక్కరూ బాబా సమానంగా లైట్ హౌస్లో ఎక్కడికి వెళ్ళినా వారికి లైట్ లభించాలి, శక్తి లభించాలి, ఉత్సాహ ఉల్లాసాలు లభించాలి. సాధారణాత్మలు ఏవైతే చేస్తారో వాటిని చేయకూడదు. సాకార బాబా మాటలు, సంకల్పాలు, దృష్టి, వృత్తి అన్నీ అతీతంగా ఉండేవి కదా. అవి సాధారణమైనవి కావు కనుక అటువంటి స్థితిని తయారు చేయండి. ఇందుకొరకే సేవ ఆగి ఉంది. ఎక్కువ ఖర్చు, ఎక్కువ శ్రమ తయారయ్యేది ఎంతమంది? ఇప్పుడు సమయ ప్రమాణంగా అడ్వాన్స్ పార్టీ కూడా వేగం చేస్తూ ఉంది కనుక సాకారంలోని వారైతే ఇంకా ఎక్కువ తీవ్రంగా అయ్యాలి కావాలి కదా. అన్నీ అకస్మాత్తుగా అయ్యేదే ఉంది. డేట్ చెప్పబడదు. పరీక్షలు తప్పకుండా వస్తాయి. మీ ఆలోచనలను పరిశీలించే వారు కూడా వస్తారు, వీరు ఎలా ఉన్నారు అని. పరీక్షించడానికే వస్తారు, వినడానికి కాదు. ఎంతగా ప్రత్యక్షత అవుతుందో అంతగా ఈ పరీక్షలన్నీ వస్తాయి. ఈ యోగము మరియు ఆ యోగం, ఈ జ్ఞానము మరియు ఆ జ్ఞానంలో ఏమి తేడా ఉంది అని వారు జీవితాన్ని ప్రాక్టికల్గా చెకింగ్ చేస్తారు. వాణి విషయం, నోటి విషయం కాదు. మీ నడవడికను పరిశీలిస్తారు. అందుకొరకు మొదటి నుండినే ఇంత ఏర్పాట్లు కావాలి. 84వ సంవత్సరంలో ఏదో జరిగేదే ఉంది. పరీక్ష వస్తుంది. శబ్దంను వ్యాపింపచేసేందుకు కావలసిన ఏర్పాట్లకి ఇది సాధనం. మొదట్లో ఏ విధంగా అభ్యాసం చేసేవారో నడుస్తున్నారు. కానీ స్థితి ఎలా ఉండాలి అంటే ఏదో ఒక ప్రకాశం పోతూ ఉంది అని ఇతరులు భావించాలి. వారికి శరీరం కనిపించకూడదు. మొదట్లో మిత్ర సంబంధికుల వద్దకు వెళ్ళినప్పుడు ఫస్ట్లో ఏ పరీక్ష పెట్టారు? సంబంధికులు శరీరాన్ని చూస్తూ కూడా వీరిని లైట్ను చూడాలి, కూతురు కనిపించకూడదు, దేవి కనిపించాలి, ఈ పరీక్షనిచ్చారు కదా. ఒకవేళ సంబంధం రూపంలో చూసి నా కుమార్తె, నా కూతురు అని అన్నట్లయితే ఫెయిల్ అవుతారు. కనుక అటువంటి అభ్యాసం కావాలి. ఫెయిల్ అయ్యేది కూడా గృహస్థంలో ఉండేవారు కాదు. మీరు ఇంతకాలం పురుషార్థం చేసి మీరిని దేవి రూపంలో, మీ రూపంలో దేవి కనబడాలి, అది చూపించలేదు అంటే మీరు ఫెయిల్ అయినట్టు కదా అని బ్రహ్మబాబా, శివబాబా చెప్పేవారు మొదట్లో. ఒకవేళ సంబంధం రూపంలో చూస్తే ఫెయిల్. కనుక అటువంటి అభ్యాసం కావాలి. చాలా చెడు సమయం వస్తూ ఉంది. కానీ మీ స్థితి ఎలా ఉండాలి అంటే ఇతరులకు ఎల్లప్పుడూ లైట్ రూపమే కనిపించాలి. ఇందులోనే రక్షణ కూడా ఉంది. లోపలికి వస్తే ప్రకాశవంతమైన కోటను చూడాలి. ఈశ్వరీయ సేవలో పెట్టబడే మీ సంపద ఊరికే అలా ఎందుకు వెళ్ళాలి? వారికి అలమారే కనిపించకూడదు, కానీ ప్రకాశవంతమైన కోట కనిపించాలి. ఇంత అభ్యాసం కావాలి. శక్తి రూపం యొక్క మెరుపును పెంచుకోవాలి. సాధారణంగా కనిపించకూడదు, ఈ లక్ష్యం ఉండాలి. యుద్ధం అయితే రకరకాలుగా ఉంటుంది. భ్రమిస్తున్న ఆత్మల యుద్ధము ఉంటుంది. చెడు దృష్టి కలవారి యుద్ధము ఉంటుంది మీ పైన. ప్రకృతి వైపరీత్యాల యుద్ధము ఉంటుంది. జబ్బుల యుద్ధము ఉంటుంది. కానీ వీటన్నింటి నుండి రక్షింపబడేందుకు సాధనం అనన్యులుగా అవ్వటం, అనగా అన్యులు
ఇతరులు చెయ్యలేని దానిని మీరు చెయ్యటం. నేను అనన్యుడను అని కేవలం ఇది గుర్తు పెట్టుకున్నా కూడా ప్రియమైన వారిగా మరియు అతీతమైన వారిగా ఉంటారు. అచ్చా! 1984లో జరగనున్న కాన్ఫరెన్స్ సఫలత కొరకు బాబా ఇలా తెలియజేశారు. ఎంత వీలైతే అంత సైలెన్స్ యొక్క వాతావరణం ఉండాలి. ఈశ్వరీయ జ్ఞానము, ఈశ్వరీయ స్థానం ఇది అనుభవం చేసి వెళ్ళాలి. పూర్తిగా ఎటువంటి వాతావరణం ఉండాలి అంటే అనుభూతిని చేయించే లక్ష్యం ఉండాలి. పాయింట్ల సంఘర్షణలోకి వెళ్ళకుండా చెప్తూ అనుభవం చేస్తూ వెళ్ళండి. ఈశ్వరీయ మార్గము, ఈశ్వరుడు వచ్చారు అన్నది ప్రతి ఒక్కరి నోటి నుండి రావాలి అనే లక్ష్యాన్ని పెట్టుకోండి. చాలా బాగుంది అని అనైతే అంటారు, కానీ ఈశ్వరుడు చదివిస్తూ ఉన్నారు ఇలా అనాలి. జ్ఞానం మంచిగా ఉంది, కానీ జ్ఞానదాత ఎవరు అన్న దానిని అనుభవం చేయాలి. ఇప్పుడు ఈ పునాదిని వేయండి. బీజము పైకి వచ్చినప్పుడు సమాప్తి అవుతుంది. బీజం పైకి రానట్లయితే వృక్షం ఎలా పరివర్తన అవుతుంది? ఈ స్థానంలో చాలా అభివృద్ధితో వస్తూ ఉన్నారు. ఈ స్థానానికి, బాబా దగ్గరికి, స్థానమునకు కల విశేషత ఏముందో దానిని వారు చూడాలి, ఆ అనుభవమును చెయ్యాలి. మీరు వారి అభిప్రాయాన్ని చూసి మీ అభిప్రాయాన్ని మార్చుకోకండి, కానీ మీ అభిప్రాయాన్ని చూసి వారి అభిప్రాయం మారిపోవాలి. ఇటువంటి ప్లాన్ తయారు చేయండి. భాషణ చేసేది, మీరు ఉపన్యాసం ఇచ్చేది ఉన్నప్పుడు పాయింట్ల వైపుకి అటెన్షన్ వెళ్తోంది, కానీ బాబాను ప్రత్యక్షం చేసే లక్ష్యం ఉంటే బాబానే కనిపిస్తారు. ఎటువంటి లక్ష్యం ఉంటుందో అటువంటి రిజల్ట్ వెలువడుతుంది. అచ్చా, ఓం శాంతి.